హలో అందరికీ. టమాటా బజ్జీ నేను ఇంట్లో చేసుకున్నానండి. ఎలా చేసుకున్నానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాననమాట. తెలంగాణలోని చాలా రేర్ ప్లేసెస్‌లో మాత్రమే దొరుకుతుంది. వైజాగ్‌లో మాకిది చాలా చాలా ఫేమస్. నాకు హైదరాబాద్‌లో ఎక్కడ తిరిగినా దొరకలేదు. మేబీ ఎక్కడైనా ఉండుండొచ్చేమో గానీ, మాకు చాలా దూరం గాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాననమాట. మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో. ఫస్ట్ శనగపిండి తీసుకున్నానండి. శనగపిండిలోకి వాము నలిపి వేయాలనమాట. నలిపి వేస్తేనే దాని ఫ్లేవర్ అంతా కూడా బయటకొస్తుంది. నేను ఆల్రెడీ నలిపేసాను. నలిపేసిన తర్వాత నేను అలా డైరెక్ట్‌గా వేసి చూపిస్తున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. దీంట్లో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకున్నానండి క్రిస్పీనెస్ కోసం. మొత్తం అన్నిటిని బాగా కలిపేయాలి ఫస్టే పొడి పొడిగా ఉన్నప్పుడే. ఇందులోనే చిటికెడు వంట సోడా మిక్స్ చేసుకున్నాను నేను. బాగా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను పల్లీల్ని ఫ్రై చేసుకున్నానండి. పల్లీలు మనకి బండి మీద వేసిస్తారు కదా బండి మీద చేసేటప్పుడు. సో దానికోసం అని చెప్పి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో అదే స్టైల్‌లో అని చెప్పి నేను కొంచెం అటుకులు కూడా వేయించుకున్నాను. పల్లీలు అండ్ అటుకులు కూడా వేయించి పెట్టుకున్నాననమాట. ఇది బాగా క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత నేను మంచి ముగ్గిన టమాటాలు తీసుకున్నానండి. దానికి ఫ్రంట్ ఉన్న పార్ట్ అంతా తీసేసాననమాట. తీసేసి మొత్తం అన్ని కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత పిండిలోని కొంచెం కారం వేసుకున్నాననమాట. వాటర్ పిండికి జారు అంటే మరీ కొంచెం పల్చగా కాకుండా కొంచెం దానికి పట్టేలాగా వేసుకున్నాననమాట. ఇది అస్సలు పట్టదండి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా ముంచగానే మనకి బజ్జీలకు పట్టినట్టుగా కూడా పట్టదనమాట టమాటాకి. సో మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నేను ఫస్ట్ వేసినవి కొంచెం ప్రాబ్లమ్ అయ్యాయి. అందుకనే నేను చేత్తో కాకుండా యాక్చువల్‌గా స్పూన్‌తో వేసుకుంటే బాగా వస్తాయి. కానీ నేను చేత్తోనే ఇంకా వేసేసుకున్నాననమాట. అప్పుడు నాకు అంత ఐడియా రాలేదు. స్పూన్‌తోని మీరేసుకునేటప్పుడు మీరు స్పూన్‌తోని ఇట్లాగా స్పూన్‌తో తీసి వేయడానికి ట్రై చేయండి. అక్కడక్కడ ప్యాచ్‌లొచ్చాయి గదా! కొన్ని ప్యాచ్‌లయితే అద్దాను. బట్ ఇంకా కొంచెం అట్లా ఉన్నయనమాట. టేస్ట్ మాత్రం చాలా బా వచ్చింది. బజ్జీ ఎలా వచ్చినా టేస్టే చాలా ఇంపార్టెంట్ అండి. దాని రూపం కూడా ఇంపార్టెంటే కాదనట్లేదు. బట్ చాలా చాలా ట్రై చేసి మొత్తానికైతే వేశాను. కొన్ని సరిగ్గా రాలేదు. మిగిలిన పిండిలోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి పకోడీ వేసేసాను. కొన్నైతే బాగా విరిగిపోయాయి. అలాంటివి తీసేసి నేను బజ్జీ మసాలాలో కలిపేసాననమాట. మసాలా కోసం నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకొని తర్వాత ఆ లోపల ఏదైతే టమాటా ఉంటుందో కట్ చేసిన తర్వాత ఆ టమాటాని సెపరేట్ చేసేసి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్చర్‌లో కలుపుకోవాలి. యాక్చువల్‌గా నేను వీడియో తీయడానికి నాకు చాలా కష్టం అనిపించి మా హస్బెండ్‌ని కోయమన్నాననమాట. సో అవి మా హస్బెండ్ చేతులు. నాకు చాలా ప్రాబ్లమ్ అయింది. నేను ఒక హ్యాండ్‌తో సెల్ ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్ తోటి వీడియో తీస్తున్నాను. అది మా హస్బెండ్ హ్యాండ్స్. సో నాకు స్టాండ్ అది స్టవ్ దగ్గర పెట్టడం కుదరలేదు. అందుకని చెప్పేసి నేను ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చేశాను. అందుకనే వీడియోస్ అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. బట్ బజ్జీలైతే చాలా బాగా టేస్టీగా వచ్చాయండి. ఏదైతే బౌల్ లాగా ఉందో ఆ శనగపిండిది, ఆ శనగపిండిలోనే మనం కలిపిన మిక్చర్ అంతా కూడా అందులో పెట్టాలి. సో అన్ని టమాటాలు తీసేసి ఓన్లీ బౌల్స్ ఉన్నాయి గదా! అందులోకి మిక్చర్ రెడీ చేస్తున్నాను. పల్లీలేసుకున్నాను. వేయించిన అటుకులనమాట ఇవి. అవి కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ ఇంకా చేత్తోనే స్మాష్ చేసేసుకోవచ్చు. అన్నీ కోయడానికి కుదరలేదు. మా హస్బెండ్‌కి కాలొచ్చింది వెళ్ళిపోయారు. సో నేను ఇంకా టమాటాలని స్మాష్ చేయడానికి కొంచెం ఉప్పు, కారం, మోరీలు, అటుకులు, టమాటా, ఇంకా పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కలుపుకొని బాగా స్మాష్ చేస్తున్నాననమాట. ఇందులో నేను మోరీలు యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క ప్లేస్‌లో మోరీలు, మరమరాలు, బొంగులు ఇలా చాలా అంటారు. ఏవైతే బాగా వచ్చిన కప్స్ ఉన్నాయో ఆ కప్స్‌లోకి మిక్చర్‌ని ఫిల్ చేశాననమాట. సో అయిపోయింది. మొత్తం దీని మీద కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తర్వాత కొత్తిమీర చల్లుకొని తినేయడమేనండి. చాలా 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 అంటే చాలా చాలా బాగుంది. నాకు చాలా చాలా ఇష్టం. పుల్లగా తగులుతూ అక్కడక్కడ క్రిస్పీగా అటుకులు, మోరీలు తగులుతూ చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ మా హస్బెండ్ అయితే చాలా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎంతో బావుంది అని చెప్పేసి. అండ్ మధ్యలో ఉల్లిపాయలు అవన్నీ బాగా తగులుతాయి మనకి పల్లీలు చాలా అంటే చాలా బావుంటుంది. అలా కప్పుని తీసుకొని అట్లా నోట్లో పెట్టుకుంటే చాలు. మా హస్బెండ్ అయితే మాత్రం ఆసమ్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకైతే. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో అంత క్లారిటీగా లేదు అని స్కిప్ చేయకండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ బాగా తీయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయడం, బెల్ బటన్ క్లిక్